హాయ్ అండి, గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, గుడ్ మార్నింగ్. మా చిన్నోడికి అయితే స్నానం చేయించి పట్టుకుని ఉన్నాను. టైం అయిపోయింది రోజు. మా పెద్దోడికి కూడా టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి. ఆడు చూడండి ఎలా ఉన్నాడు, వెళ్ళనంటున్నాడు అన్నాడు. డాడీ చూడు, హాయ్ చెప్పు డాడీ. డాడీ ఇటు చూసి చెప్పు. చిన్నోడికి ముద్దు పెట్టవా? ఇదిగోండి, వాళ్ళ డాడీ వస్తేనే వెళ్తాడంట స్కూల్కి. వాళ్ళ డాడీ దిగబెట్టాలంటున్నాడు. వాళ్ళ డాడీకి టైం అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇదిగోండి, బ్యాగ్ ఇవన్నీ పట్టుకోడాడే. అక్కడ బ్యాగ్ ఇవన్నీ రెడీ చేసేసాను. స్కూల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాడు. అయినా వెళ్ళడానికి ఇష్టం లేదనమాట. వాళ్ళ డాడీ వస్తేనే వెళ్తానని ముందు పట్టున్నాడు. కానీ టైం అయిపోయింది కాబట్టి కొంచెం వాడికి నచ్చజెప్పి అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. తర్వాత ఇంకోటి చిన్నోడు ఒకటి ఉన్నాడు. ఇదిగోండి, ఆడి బాటిల్ ఇవన్నీ రెడీ అయిపోయి, బ్యాగ్ లంచ్ బాక్స్ ఇవన్నీ రెడీ అయిపోయి ఇదిగోండి వెళ్తున్నాడు. బాయ్ చేసే డాడీ, ముద్దువా. ఇదిగోండి వెళ్ళిపోతున్నాడు. అసలు మొహం కూడా ఎత్తట్లేదు. మళ్ళీ వస్తున్నాడు. రా, ఆడ ముద్దు ఇచ్చేయాలి, సరేనా? సైడ్ నుండి వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి. అదిగోండి ఆడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు అక్కడ అయితే వెళ్ళకు, జతితో పాటే మెల్లగెళ్ళు. అదిగోండి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చిన్నడికి స్నానం చేయించేసాను కదా, వాడికైతే రెడీ చేయాలి. మేకప్ చేసి వాడికైతే పడుకోబెట్టాలి. ఇంకా టిఫిన్ చేయలేదండి, టిఫిన్ అయితే చేయాలి. మార్నింగ్ లేచేటప్పటికే టైం అయిపోయింది. ఇదిగోండి మా చిన్నోడు ఏడుస్తున్నాడు. హాయ్ చెయ్యి, హాయ్ హాయ్. ఓ డాడీ, ఇదిగోండి చిన్నోడికి స్నానం చేయించేసి పట్టుకుని ఉన్నాను. వీడికి ఇప్పుడు రెడీ చేసేయాలి. పెద్దోడికి అయితే టిఫిన్ చేసి బాక్స్ కట్టేసి అన్ని చేసి పంపించేసాను. ఇప్పుడు నేనైతే టిఫిన్ ఇంకా చేయలేదు. టిఫిన్ చేయాలి. వీడికి ముందు రెడీ చేసి వీడికి అయిన తర్వాతే నేనైతే టిఫిన్ చేసుకోవాలి. టిఫిన్ చేయాలి. హాయ్ చెప్పు, చూడు, హాయ్ హాయ్. ఊ అంటున్నాడు, చూస్తున్నాడు చక్కగా. ఇదిగోండి డాడీ, ఇదిగోండి చూస్తున్నాడు. అడిగి నిద్ర వచ్చేస్తుంది. కడుపు ఖాళీ అయిపోయిన వెంటనే ఏడుస్తాడు. అది స్నానం అయ్యింది కదా, అందుకనే ఉండట్లేదు, ఏడుస్తున్నాడు. టైం అయితే 9 అయితే అవుతుంది అనమాట. 9కి అన్ని రెడీ చేసి వాడికైతే స్కూల్ కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు పంపించడం కూడా లేట్ అయిపోవడం వల్ల ఆడైతే వాళ్ళ డాడీ వస్తానని లేట్ అయిపోయి ఉండిపోయాడు. వాళ్ళ డాడీ అయితే ఇప్పటికి ఇంకా రాలేదు. వాళ్ళ డాడీ వస్తేనే వెళ్తానని చెప్పాడు అనమాట. వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పేసి వాడికైతే దిగబెట్టామని చెప్తే వాళ్ళ నాన్నమ్మ అయితే దిగబెట్టేస్తుంది. నేను ఇప్పుడు వీడికి రెడీ చేయించేసి పడుకోబెట్టాక ఆడెప్పుడు పడుకుంటే నేను అప్పుడైతే టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి తినాలన్నమాట. తర్వాత వ్లాగ్ ఏంటనేది చూపిస్తాను. వాడికైతే ఇప్పుడు రెడీ చేస్తాను. ఇదిగోండి, దీంతో పౌడర్ అయితే ఒత్తుతారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి అయితే షార్ప్గా ఉంటాయి కదా, షార్ప్గా ఉండడం వల్ల పిల్లలకి గీసేస్తుంది అనమాట. నేను ఆ తప్పు చేశాను. కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి ప్రొడక్ట్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాడికి ఏది చేయాలన్నా కొంచెం జాగ్రత్తగా మెల్లగా ఆలోచించి చేస్తున్నాను. మీరు ఆ తప్పు చేయకండి. పిల్లల ముందు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్న వస్తువులు కూడా కింద అయితే అసలు పెట్టుకోవద్దు. మా పెద్దోడు ఉండేటప్పుడు అయితే ఆటప్పుడు నేను అసలు ఎంతగా పట్టించుకోకపోయినా వాడేమీ నోట్లో పెట్టకపోయేవాడు. వీడు నోట్లో పెడతాడో ఏమో చూడాలి. వీడైతే గ్యారెంటీ నోట్లో పెడతాడు, నాకు అర్థమవుతుంది. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా పెద్ద అబ్బాయి అంటే చాలా నీట్గా క్లీన్గా ఉంచేదాన్ని. అలాగే వాడు ఏదైనా సరే నోట్లో పెట్టకపోయేవాడు. నమ్మకం ఉండేది నాకు నోట్లో ఏం పెట్టడనేసి. అలాగే ఇప్పటి వరకు అయితే ఏమీ నోట్లో అయితే పెట్టుకోవడమాట. అందుకే పిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా కేర్ఫుల్గా చిన్న వస్తువులు కింద పెట్టకండి. పిల్లలకు కూడా కింద ఉంచకండి. మాక్సిమం 6 నెలల వరకు అయితే కింద ఉంచకపోవడమే మంచిది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ పురుగు ఆ పురుగు అంటూ ఎన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండండి. అలాగే జలుబు దగ్గు రాకుండా కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మా చిన్నోడికి అయితే జలుబు దగ్గు పట్టింది. నాకు చాలా భయం వేసింది అనమాట. అది కూడా 1.5 month అండి. పెద్ద పిల్లడు అయితే 2 months 3 months మాక్సిమం 4 months అయితే ఇప్పుడు ఏదో సిరప్ పట్టడానికి. కానీ వాడికి 1.5 month అవ్వడం వల్ల వాడికి సిరప్ అయినా ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇవ్వడానికి కూడా కొంచెం ఆలోచించారనమాట, చిన్నపిల్లడు కాబట్టి. కానీ దగ్గు జలుబు ఎక్కువ ఉండడం వల్ల చిన్న సిరప్ డబ్బా ఇచ్చారనమాట. అది ఒక్క చుక్క మాత్రమే వేయమన్నారు. నేను అది వేసాను, తగ్గింది. తర్వాత 2 days 3 days వేసాను కొంచెము. తర్వాత కొంచెం తగ్గగానే అదైతే మానేశానమాట. తర్వాత వేయలేదు. దగ్గు జలుబు ఉండింది కానీ నేను తమలపాకుతో కొంచెం ఒత్తడం, అంటే తమలపాకు వేడి చేసి ఛాతి మీద వేయడం వల్ల జలుబు దగ్గు అయితే తొందరగా తగ్గిపోయింది. ఇంతకు ముందు కూడా చేశాను, కఫం ఉండడం వల్ల దగ్గు తగ్గలేదన్నమాట. అందుకని పిల్లలు ఉండే వాళ్ళైతే ఇలాంటి హోమ్ రెమెడీస్ తెలుసుకోండి, పెద్దవాళ్ళని అడిగేసి. కానీ తొందరగా హాస్పిటల్కి అయితే ఎక్కువ అయితే మాత్రం కంపల్సరీగా తొందరగా తీసుకువెళ్ళండి పిల్లలకి. మా వాడికైతే 3 days చూసామండి, కొంచెం దగ్గు కొంచెం ఎక్కువైంది, అందుకనే తీసుకొని వెళ్ళాం. మామూలుగా ఫస్ట్ జలుబు వచ్చింది, తర్వాత దగ్గు వచ్చింది. జలుబుకైతే నేను హోమ్ రెమెడీస్ తీసుకున్నాను, తగ్గింది. కానీ దగ్గు తగ్గలేదని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాను. ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాడు, ఏం కాలేదు. అప్పుడప్పుడు తమలపాకును వేడి చేసి ఛాతి మీద తల మీద వేస్తూ ఉండండి, హెల్త్కి మంచిదనమాట. పిల్లలకి ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు తొందరగా రాకుండా అయితే ఉంటాయి.
వాళ్ళు కొంచెం వర్షాకాలం చలికాలం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే చల్లగా వాతావరణం ఉంటుంది కదా, అందుకని మేము ఉండే దగ్గర అయితే తమిళనాడులో ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. వర్షాలు అయితే ఎంతగా లేవు. వర్షం పడినా అయితే ఎండ పెట్టేస్తుంది. ఇదిగోండి చూడండి ఎండ ఎలా ఉందో, చాలా ఎక్కువగా ఎండ అయితే ఎక్కువగా ఉంటుంది. మన సైడ్ అయితే చలికాలం వర్షాకాలం వర్షాలు అయితే ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, గోదావరి అలాగే మునిగిపోయింది కదండి. వర్షాలతో బాగా వర్షాలు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి వీలైనంత వరకు మీ దగ్గరలో ఉంటే హెల్ప్ చేయండి. అయితే ఇప్పుడైతే పడుకున్నాడు అనమాట, వాడికి రెడీ చేయాలి. పడుకోబెట్టేశాక రెడీ చేస్తాను, లేకుంటే వాడు అసలు ఉండడు అనమాట. అసలు పడుకున్నాడు. ఇప్పుడు వాడికైతే రెడీ చేసేస్తాను. రెడీ చేశాక టిఫిన్ అయితే నేనైతే చేస్తాను. ఇంకా టిఫిన్ కూడా అంటే చేయలేదు, టిఫిన్ తినలేదు కదండి, అసలు టిఫినే చేయలేదు. మా గుడ్డోడికి అయితే వాడికి మాత్రమే టిఫిన్ చేసి తినిపించేసి పంపించేశాను అనమాట. ఇప్పుడు నేను టిఫిన్ చేసి నేను తినాలి, టైం పట్టేస్తుంది. తినేటప్పటికే 10 అయిపోద్ది. ఇప్పుడు మా చిన్నోడికి రెడీ చేయించేస్తాను. వాడికి అయితే రెడీ అయితే చేస్తాను అనమాట. రెడీ చేసి పడుకోబెట్టిస్తాను. పడుకున్నాడు, కొంచెం కదిపితే లెగిసిపోతాడు. చక్క పడుకున్నాడు. ఇంకైతే రెడీ చేస్తాను. ఇది కప్పే అలా దోమలు ఎక్కువ ఉన్నాయి. పగలు కూడా దోమలు కరిచేస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి కప్పేసాను ఎందుకన్నా. తర్వాత టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను. టిఫిన్ ఉప్మా చేయాలి. సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను, ఎందుకంటే తొందరగా అయిపోద్ది కదా, టైం అయిపోయింది. అందుకోసం అనేసి ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను, అవైతే చేసేస్తాను. ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తాను. మీరు ఈరోజు ఏం టిఫిన్ అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సేమియా పుల్లలను అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్మాకి తాలింపు అయితే పెట్టేశాను. ఉప్మా కలిపేశాక మధ్యాహ్నం భోజనంకి చేపలు అనమాట. ఇదిగోండి చేపలు నీడ పడుకోవడం వల్ల. అలాగే రైస్, రైస్ వంట అయితే అయిపోయింది. మధ్యాహ్నానికి రెడీ అయిపోయింది వంట చేసిన వల్ల పెద్దోడికైతే స్కూల్కి అయితే దిగబెట్టేశాను. నేను ఉప్మా కలుపుతాను. ఇదిగోండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడే టిఫిన్ అయితే చేసేయాలి. టిఫిన్ చేసేసి తర్వాత పని అయితే చూసుకోవాలి. వాళ్ళు ఉప్మా అయితే రెడీ. చూసారా ఉప్మా పొడిగా అయితే వచ్చింది. మీలో ఎంతమంది చీని వేసుకొని తింటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేసి తింటారా? నేనైతే ఇలానే తింటాను. వేడిగా ఉంది. టిఫిన్ అయితే చేసేసాను అనమాట. టిఫిన్ చేసేటప్పటికి 10 అయిపోయిందండి. టిఫిన్ అయితే అయిపోయింది. తర్వాత చిన్న పనులు అయితే ఉన్నాయి, అవైతే చేసుకోవాలి. అడిగిస్తే అడిగైతే ఫీడింగ్ చేయాలి చిన్నవాడికి. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసి రెస్ట్ తీసుకోవాలి. ఈవినింగ్ ఏం చేస్తాను, ఈవినింగ్ లాగు తర్వాత చూపిస్తాను. ఇకైతే మార్నింగ్ అయితే ఇంతేనండి. అన్ని తోమేసి అన్ని పెట్టేశాను అనమాట. అన్ని పనులు అయిపోయి ఇక మా చిన్నోడు లేగిస్తే మా చిన్నోడికి చూసుకోలేని అడిగిస్తూ ఉంటే వాడికి ఆడించుకొని నేను ఏమైనా చిన్న పనులు ఉంటే చిన్న పనులు చూసుకుంటాను. తర్వాత ఎడిటింగ్ ఏదైనా ఉంటే పడుకొని రాకముందే నేనైతే ఎడిటింగ్ చేసుకోవాలి. వీడియోస్ ఏమైనా ఉంటే ఇంతేనండి. మార్నింగ్ లాగైతే నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి.